ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా వారిలో 2 విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఇవాళ ఉదయం సుమారు 7 గంటల సమయంలో కర్ణ సుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్ రైల్వే పట్టాలు దాటుతుండగా ఆ సమయంలో ఒక్కసారిగా అటువైపు వస్తున్న నిమ్తితా కట్వా ప్యాసింజర్ రైలు స్కూల్ వ్యాన్ను ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో వ్యాన్ నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతకు వాహనం పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయింది. అయితే ప్రమాద సమయంలో రైల్వే క్రాసింగ్ తెరిచి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే రైలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్పారు. కొంతమంది స్థానికుల కథనం ప్రకారం ఒక రైలు వెళ్లే వరకు గేట్ మూసి ఉందని, ఆ తర్వాత తెరిచారని, కానీ పక్క లైన్లో మరో రైలు వస్తున్నప్పటికీ గేట్ మళ్లీ మూయలేదని ఆరోపించారు. గేట్మెన్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, పోలీసులు మరియు రైల్వే సహాయక సిబ్బంది భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జైన వ్యాన్ లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులతో పాటు ముగ్గురు మరణించగా తీవ్రంగా గాయపడిన మిగతా విద్యార్థులను తక్షణమే సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కన్నబిడ్డలు క్షేమంగా స్కూలుకి వెళ్లారని అనుకున్న తల్లిదండ్రులు ఈ వార్త వినగానే హాస్పిటల్ వద్దకు పరుగు తీస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల పరిస్థితి తెలుసుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, గేట్మెన్ నిర్లక్ష్యం ఉందా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలు, బాధ్యులపై చర్యల విషయంలో దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక్క క్షణం నిర్లక్ష్యం 2 అమాయక విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేసింది. రైల్వే అధికారులు లేదా గేట్మెన్ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. আর পেছনে যারা ছিল তাদের মাথা ফেটে